హలో నమస్తే ఆదాబ్ హైదరాబాద్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాదీ పక్కా లోకల్. ఈరోజు మనం ఏ మూవీ రిలీజ్కి ఫంక్షన్కి అయితే వచ్చేసినాము. సో కల్ట్ మూవీ యూత్ బ్లాక్ బస్టర్ అనమాట. చూడండి ఉపేంద్ర గారు కూడా వచ్చారు. సో మనం ప్రెస్ మీట్కి వెళ్తున్నాం ఈరోజు. మీదకి 100% సైదులు లింగం గారిని ఇద్దరిని వేదిక మీదకి పిలుస్తున్నాను. అండ్ ఇప్పుడు మనందరం అభిమానించే ఈ కల్ట్ హీరో ఇండియన్ సినిమాలోని కనుక మనం 1, 2, 3, 4, 5 ఎవరినైనా ఒక 4-5 కల్ట్ హీరోల పేర్లు బయటికి తీసుకురావాలంటే అందులో ఉపేంద్ర గారు 100% ఉంటారు ఇండియన్ సినిమా హిస్టరీలో. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ది ఆకాయాస్. ఇప్పుడు ఈ సినిమాని ఎందుకు ఇలా రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు, వాళ్ళు ఫీల్ అయిన ఎక్సైట్మెంట్ ఏంటన్నది సైదుల్ గారిని లింగం గారిని మాట్లాడమని కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మరియు ఉపేంద్ర గారి అభిమానులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక్కటే చెప్పాలి, ఈ సినిమా నాకు ఎప్పటి నుంచో నాకు అభిమానమైన సినిమా ఇది. ఈ సినిమాను ఇంతకుముందు నేను మా ప్రభాస్ గారి ఛత్రపతి, యోగి అవన్నీ రిలీజ్ చేసిన నేను. ఈరోజు ఈ సినిమా నా మైండ్లో ఎక్కడి నుంచి అంటే ఈ సినిమా కోసం నేను ఎక్కడెక్కడో వెతికి దీని రీల్ ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, ఏం చేయాలో వెతుక్కుంటుంటే ఈ సినిమా రీల్ నాకు బెంగళూరులో దొరికింది. ఈ సినిమా చేస్తానే కానీ నిజంగా ఉపేంద్ర గారంత దేవుడు, గాడ్ ఈజ్ గ్రేట్ గా గాడ్ ఒక్క మాట ఇంటికి వెళ్ళి అడగగానే నేను వస్తున్నాను మళ్ళీ కలుస్తున్నాను అన్నాడు. నిజంగా సార్ మీకు ధన్యవాదాలు. ఈ సినిమా నేను చేయడానికి మీరు నాకు ఇంత ఇస్తారని అసలు ఇంకా నేను ఈ డ్రీమ్ అనుకుంటున్నా, కళ్ళలాగా అనుకుంటున్నా. నాకు ఈ మీ యొక్క ప్రోద్బలం అనేది నా జీవితంలో నేను మర్చిపోను సార్. నేను మీ అభిమాని, నిజంగా మీ అభిమానిని. ఈ సినిమాకి ఇంకా అభిమాని సార్. నేను అప్పటి నుంచి మీ సినిమాలో వరుసగా చూస్తుంటాను. కానీ అప్పటి జనరేషన్లో ఉన్న సినిమాని ఇప్పుడున్న జనరేషన్, అది కూడా ఎందుకంటే నా చిన్న కొడుకు చందు సార్, వాడు అన్నాడు, డాడీ నువ్వు ఏ సినిమా రిలీజ్ చేయి. వాడు ఇప్పుడు జస్ట్ 22 years సార్. ఎందుకు రావాలనుకోండి, మా ఆఫీస్లో మొత్తము ఏ సినిమా అడుగుతున్నాడు డాడీ అంటే, అప్పుడే సార్ నేను ఆ సినిమా ఖచ్చితంగా ఇంకా చేయాలి నేను అని చెప్పి దాన్ని వెతకడం ప్రారంభించింది సార్. అంటే 26 సంవత్సరాల క్రితం ఓడియన్స్ 70mm 170 రోజులు ఆడింది సార్ ఈ సినిమా హైదరాబాద్ తెలుగులో. అదే సినిమా నేను రిలీజ్ చేయడానికి ఈ రోజు కనీసం ఇక్కడ ఉన్న పిల్లలంతా 25-26 పిల్లలకి వీళ్ళకి తెలియదు బిగ్ స్క్రీన్ లో చూసిన ఈ సినిమాను. ఒక్కసారి బిగ్ స్క్రీన్ లో సుదర్శన్ దేవి 7 ఆల్ థియేటర్స్లలో మెయిన్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఒక్కసారి చూడండి. దీన్ని మేము చాలా కష్టపడి 4Kలో తీసుకొచ్చినాము, అంతా చేసి చాలా నీట్ గా చేసినాము. మీరందరూ ఉపేందర్ గారి అభిమానులంతా ఇక్కడున్న కన్నడిగులు కానీ తెలుగు ఆంధ్ర తెలంగాణలో ఈ నెల 21 రిలీజ్ అవుతుంది. మీరందరూ ప్రతి ఒక్క యువత ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఎందుకు చూడాలో మీరు చూసినాక మీకు తెలుసు. ఇది నిజంగా గాడ్ ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇప్పుడు నిజంగా గాడ్ నాకు ఉపేంద్ర గారు ఒక్క మాట అడిగిన, గతం నేను వస్తున్నా అన్నారు. నాకు ఇలా ఇక్కడ ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు వారికి మరీ 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 తల నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఉపేందర్ గారు. ఇక్కడికి వచ్చిన ప్రతిగా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము సినిమా నాకు తెలియదు అసలు ఫస్ట్ టైం ఇది. నేను యూనివర్సిటీ స్టూడెంట్ను. అన్న లింగం నుండి ఈ సినిమా బాగుంటుంది అని ఇద్దరం కలిసి చేద్దామంటే ఇద్దరం కలిసి బెంగళూరు పోయినాము. బెంగళూరు పోతే ఆ రోజు సార్ కలగలేదు. అయితే మళ్ళీ మేము సాయంత్రం పోయేసరికల్లా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ మళ్ళీ ఫోన్ చేసి మాకు ప్రత్యేకంగా మాట్లాడిపించి సార్ మేము పోగానే మళ్ళీ మార్నింగ్ ఇంటికి వేసరికల్లా మాకు స్పెషల్గా రిసీవ్ చేసుకుని 1 గంట సేపు మాతో మాట్లాడి ఒక బయట ఇచ్చి మాకు ప్రోత్సహించి మీకు సినిమా బాగా ఆడుతుంది, మీరు వెళ్ళండి, మీకు ఖచ్చితంగా మీకోసం ఇక్కడికి వస్తాను అని చెప్పేసి ఆ మాట మీద ఈరోజు మీరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు నిజంగా గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుల్లో బాగా ట్రెండింగ్లోకి వచ్చిన టాపిక్ కాస్టింగ్ కౌచ్ అని మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీ టూ అనే కాన్సెప్ట్, దాని మీద పెద్ద పెద్ద ఉద్యమాలు కూడా సినిమా ఇండస్ట్రీలో జరిగాయి, దక్షిణాదిలో కానీ అండ్ నార్త్లో కూడా.
ఈ కంటెంట్ని ఆ ఆస్పెక్ట్ని ఆయన 98లోనే సినిమాలో హ్యాండిల్ చేసిన ఒక గొప్ప వాట్ యు కాల్ ఒక చాలా డిఫరెంట్ మైండ్ సెట్ డిఫరెంట్ థింకింగ్ ఉన్న హీరో కాబట్టే ఆయన ఫస్ట్ పిక్చర్తోనే మంచి సక్సెస్లోకి వెళ్ళగలిగారు. ఇందాక మనం చూసిన డైలాగ్ అతనికి కూడా వర్తిస్తుంది. ఈ వాడి స్పీడ్ చూస్తుంటే వీడు ఇంకో సుభాష్ చంద్రబోస్, అది ఆయన ఉపేంద్ర గారే ఆ క్యారెక్టర్, ఆ డైలాగ్ ఆయన గురించి రాసిందే. అంచేత ఆ సినిమా తర్వాత ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. అండ్ మా ఫార్వర్డ్ మార్చే కానీ ఆయనకి ఎప్పుడు స్టాపేజ్ అన్నది తెలియలేదు. అలాంటి ఇప్పుడు ఉపేంద్ర గారిని ఆ సినిమా నిర్మాణం, ఆ సినిమా చేసినప్పుడు ముచ్చట్లు ఏమైనా గుర్తున్నావో చెప్పమని చెప్పి సభాముఖంగా నేను అడుగుతున్నా. అందరికీ నమస్కారాలు. ఆఫ్టర్ 26 years మళ్ళీ ఇది రిలీజ్ అవుతా ఉంది అంటే నాకు ఆ టైంలో ఎంత ఒక ఎగ్జైట్మెంట్ ఉందో అదే ఉంది ఇప్పుడు కూడా. అది ఈ జనరేషన్లో ఎలా రిసీవ్ చేస్తారు ఈ ఫిలింని అని ఆ టైంలో మీకందరికీ తెలియదు అనుకుంటాను. వీళ్ళకి తెలుసు. ఏం సార్ సీనియర్ జర్నలిస్ట్, ఫస్ట్ టైం ఎవరెవరు చూసారు ఇక్కడ ఈ ఫిలింని? అప్పుడు రిలీజ్ అయ్యే టైంలో ఫస్ట్ రిలీజ్లో థియేటర్లో. ఓకే 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 మీరు ఆ ఎంజాయ్మెంట్ అని చూసింటారు, ఆ ఎక్సైట్మెంట్ అని. షాకా? ఎందుకు? ఇప్పుడు మీరందరూ షాక్ అవుతారు చూస్తే. డెఫినెట్గా ఈ ఫిలంకి మీరు ఇచ్చిన ఆ లవ్, ఆ సక్సెస్, ఆ ఒక అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోను. హ్యాట్స్ ఆఫ్, మీకు హ్యాట్స్ ఆఫ్. ఈ ఫిలం ఇంత కల్ట్ ఫిలం అది ఇది చెప్తున్నారు కదా, అదన్నీ కారణం మీరు. ప్రెస్ వాళ్ళు, ఆడియన్స్ వాళ్ళు విశాల హృదయం, మీకు ఇది ఉంది. ఇంత చిన్న టాలెంట్ ఉంటే కూడా ఇలా చూస్తారు, మీరు ఇలా రిసీవ్ చేస్తారు, అది మీ గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఫిలం బాగా ఆడాలి. ఇంకా మీరు చాలా ఫిలంను ఇలాగే రిలీజ్ చేయాలి. చాలా ఫిలిమ్స్ ఉంది, తెలుగులో, తమిళ్లో, అన్ని మంచి ఫిలం ఉంది, రిలీజ్ చేయండి. ఇప్పుడు ఇంకొక ఫిలం నేను చేస్తూ ఉంటాను, యుఐ అని, అది నామాలాగా ఉంటుంది. అది ఇంకా 1.5 monthలో రిలీజ్ అవుతుంది. అది కాపీ రెడీలో నేను చెన్నైలో వర్క్ చేస్తూ ఉంటాను. అది తీసుకొని వస్తాను. మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో ఇలాగే కలుస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, హాయ్. ఇప్పుడు మనం ప్రొడ్యూసర్స్తో మాట్లాడబోతున్నాం. ఏ మూవీ ప్రొడ్యూసర్స్? హాయ్ సార్. నమస్తే. మీ పేరండి? నా పేరు లింగం యాదవ్. సైదులు. సో మీరు ఎప్పటి నుంచి ప్రొడ్యూస్ చేయడం మొదలెట్టినారండి? నేను ఈ ఫీల్డ్లో 18 ఏళ్ళ నుంచి ఉన్నా. ఎగ్జిబిటర్ ఫీల్డ్లో ఉన్నా. నేను గత 5 ఏళ్ళ నుంచి నేను ఈ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నా. నేను ఇప్పటికీ ఒక 10 సినిమాలు చేసిన రిలీజ్. నేను ఒక కల్ట్ మూవీ తీసుకొచ్చినారు కదా, ఈ మూవీ ఎందుకు తీసుకోవచ్చు? నాకు ఇష్టమైన సినిమా ఇది. ఒకప్పుడు 26 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా. అప్పట్లోనే మరో అర్జున్ రెడ్డిని మించిన సినిమా ఇది. అట్లాంటి కల్ట్ సినిమాని ఇప్పుడున్న యూత్కి యువతరాన్ని చూపించాలని నేను అనుకునే తడుగా నా మిత్రుడు సైదుల్ని కూడా కలుపుకొని ఈ సినిమాను ఉపేంద్ర గారితో సంప్రదించి వారి తీసుకొని వారి ఆలోచన కూడా తీసుకొని నేను ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఉపేంద్ర సార్ మూవీస్ చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. దాంట్లో ఇంకా ఏమైనా మంచి సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకో సినిమా ఏదైనా? త్వరలో మేము ఇంకో 2 సినిమాలు అనుకుంటున్నాము. ఇంకా ఆ పేరు ఇప్పుడే చెప్పము మేము, ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్లో ఎలా పోటీ ఉంటుందో తెలుసు. ఈరోజు మేము ఏ సినిమాని చేయటం మా అదృష్టం. నిజంగా ఒక గాడ్ ఈజ్ గ్రేట్ అనే ఇందులో డైలాగు నిజంగా ఉపేంద్ర గారు గాడ్తో సమానం. మేము అడగగానే మా కోసం హైదరాబాద్కి వచ్చి ఈ ప్రమోషన్లో పాల్గొని మాకు చాలా విన్నంటి మాకు ఉత్సాహాన్ని ఎక్కువ నింపి మమ్మల్ని ఇంకా ముందు చాలా సినిమాలు చేయడానికి చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు కొడుతున్నాను. ఇంకోటి, మీరు అంటే మీ ఉత్సాహం చూస్తుంటే మాకు ఏమనిపిస్తుంది అంటే మీరేమో పెద్ద ఫ్యాన్ లాగా అనిపిస్తుంది. సో మీరు చిన్నప్పుడు, ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పినారు, చిన్నప్పటి నుంచి ఆ మూవీ చూస్తూ పెరిగానని, అందుకే ఆ మూవీ తీసుకొస్తున్నా అని చెప్పారు. సో దానిపైన ఏదైనా మాట? అవును, నాకు ఈ సినిమా నేను 1970లో చూసినప్పట్లో 20 సంవత్సరాల క్రితం. అప్పుడు నేను అంటే 25 years ఉండుంటాను. నేను 20 years 98లో 22 ఉంటాను నేను. అప్పుడు ఒక ఊపింది ఈ సినిమా. ఆ రోజుల్లో టికెట్ దొరకలేదు 3 వారాల దాకా. అసలు అప్పట్లో అర్జున్ రెడ్డి అంటే ఇదే అంతే. ఇలాంటి సినిమా ఒకటి, అది తెలంగాణ, అప్పట్లో
ఆంధ్రాని మొత్తం ఒక షేక్ చేసింది. ఆ సినిమా నేను చేయాలని చెప్పి దాన్ని నెగిటివ్ని పట్టుకొని చాలా జాగ్రత్తగా గత 6 నెలల నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాను. దీన్ని చాలా జాగ్రత్తగా 4Kలో ఫార్మాట్లో మార్చి డిజిటల్ ఫార్మాట్లో మార్చడం. అది మోనోలో ఉంది, అయినా దాన్ని చాలా కష్టపడి చేశాము. ఈరోజు ఇది చేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. ఆ భగవంతుని దయ వల్ల అప్పటి ఆ హీరో ఇంకోటి ఏంటంటే హీరోయిన్ చాందిని కూడా 20 సంవత్సరాల తర్వాత ఆమెను మేము వెతికి పట్టుకోవడం జరిగింది. ఆమె కూడా రేపు 18 తారీఖు సిటీకి వస్తుంది. 21 తారీఖు ఉపేంద్ర గారు ఆమె ఇద్దరు సినిమా చూస్తారు మళ్ళీ ఇక్కడ సుదర్శన్ 35లో. ఓకే, థ్యాంక్ యూ అండి. అప్పటి కల్ట్ మూవీ ఇప్పుడు మాకు చూపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడున్న యూత్కి కూడా అసలు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.